యూ మిస్ బాలు గారు సో మచ్? వెరీ ఇండస్ట్రీ బాలు గారు సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్ ఇప్పుడు. టూ మచ్ వాళ్ళు ఉండుంటే ఇంకా కొంచెం భయం ఉండేది. వాళ్ళ సీట్ బెల్ట్స్ సినిమా ఇండస్ట్రీకి కారు ఫాస్ట్గా వెళ్ళినా వాళ్ళు మనకి సీట్ బెల్ట్ లాగా వాళ్ళు. మీకు భలే మ్యాప్ అయిపోయింది తమన్ గారు. మీ బ్రెయిన్ ఏం తింటారు మీరు, ఇంత షార్ప్గా ఉంది అంటే మీరు ఒక మాటలో చెప్పేస్తున్నారు దాని నుంచి. వాళ్ళు మనకు జాగ్రత్త వాళ్ళు నిజంగానే సీట్ బెల్ట్సే. అవును, దేర్ ఆర్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ, పద్ధతి అన్నీ కూడా అన్నీ. బికాస్ ఇప్పుడు మన ఏ పాట వదిలినా రే ఏంట్రా పాట ఇంత బూతులు ఎందుకు అని అంటాడు, ఫోన్ చేస్తాడు. కవిగా మనం ఒక కమర్షియల్ కవిని మిస్ అయిపోతాం. ఒక కమర్షియల్ కవినే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అలా వైకుంఠపురం అప్పుడు ఎంత అది ఒక బూతు పాట అయిపోయేది. ఏది కాళ్ళని చూస్తూనే ఉంటాడు హీరో, కాళ్ళని చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అది అసలు కాళ్ళని చూడడం ఏంటి, కాళ్ళని అసలు ఇంతవరకు అమ్మాయి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది మొత్తం ఆఫీస్లో. బట్ ఆ పాటని ఎంత ప్యూరిఫై చేయడంలో ఆలోచించాడు సీతారామ శాస్త్రి గారు. మాది ఫాస్ట్గా వెళ్తుంది కారు, బట్ ఆయన వేసాడు కదా సీట్ బెల్ట్, ఒక గౌరవం అది కదా. అది ఎక్కడో లూజ్ అయిపోయింది. అది బాలుగారు ఉండేంత వరకు అసలు ఇష్యూస్, బాలుగారు ఉండేంత వరకు ఏం ఇష్యూస్ లేదు. సింగర్స్ అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అవును, ఒక అలర్ట్నెస్, శ్రద్ధ. బికాజ్ అందరు గ్రూప్లో బాలుగారు ఉండేవారు. ఏమున్నా వీళ్ళు 3 నెలలకు ఒకసారి స్వరాభిషేకం వెళ్ళి అటెండెన్స్ చేయాలిగా. అవునవును, అక్కడైనా పాలిష్ చేసి అవును, ఏం పాడుతున్నా, ఏం శృతిలో లేదు, ఏం పాడదు, ఆయనకే ఫియర్ ఏముంది. శ్రీకృష్ణ వీళ్ళందరికీ బాలుగారేగా హెడ్. అది ఎక్కడో వీఆర్ లూజింగ్ దట్. అది బికాజ్ ఆ భయం జాగ్రత్త పోయింది. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే బాలు గారు హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఎంతో అంత తీసుకునేవారు. ఇప్పుడు వచ్చే సింగర్లందరికీ అంత లక్షల్లో ప్లస్ జిఎస్టీ ఇలా ఉంది. ఏం మారిపోయింది? వాట్ హస్ చేంజ్? ఉన్నా కూడా మేము మళ్ళీ దాన్ని మెలడైన్ చేసి చాలా చేస్తున్నాం. నువ్వు నాతో ఏమన్నావో ఆయన లాస్ట్ సాంగ్ నాకు పాడారు డిస్కో రాజాలో, 6 నిమిషాల పాట. 6 నిమిషాల పాట 23 నిమిషాల్లో పాడేసి వెళ్ళిపోయాడు. 23 minutes వచ్చాడు, పాట నేర్చుకుని మొత్తం పాట. ఇంకా ఆయన అప్పుడు వాక్మ్యాన్లో క్యాసెట్లో పాట అడిగి మొత్తం లిరిక్ రాయేసి ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక అరగంట మాట్లాడుకున్నారు. ఏంటండి ఇంత మంచిగా లిరిక్స్ రాశారు, దీన్ని ఎలా నేను పలకాలి, ఏంటి 70,000 పాటలు పాడి 70,000 పాటలు పాడి రికార్డింగ్ స్టూడియోలో అతను సీతారామ శాస్త్రి గారికి ఫోన్, ఆ కళ్ళ ముందర నేను శ్రీకృష్ణ కూర్చుని బాలు గారు సీతారామ శాస్త్రి గారికి కాల్ చేస్తున్నారు. ఏం బాబాయ్ ఎలా ఉన్నారు, నువ్వు నాతో ఏమన్నావో వెళ్ళకొట్టచ్చా, ఫ్లోలో పాడాలా చెప్పండి అంటున్నాడు. అది ఎంత మర్యాద ఇస్తుంది ఒక సీతారామ శాస్త్రి గారికి. ఓహో నా మాటలు ఎలా పలకాలని సింగర్ అడుగుతున్నాడు, ఎంత గొప్ప విషయం. అది ఎక్కడ ఫిల్టర్ అయిపోతుంది? వీఆర్ లూజింగ్ దట్ నౌ. సో దట్ సమ్వేర్ వీఆర్ లూజింగ్ దట్ స్పేస్. అండ్ సీతారామ శాస్త్రి గారు వాజ్ వెరీ బిగ్ లాస్. అంటే పాటకి 100 కిలోలు ఇంకా టైర్ పాపర్ గాలి కొట్టుకుంటూ ఫుల్ గాలి టైర్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, మనం ధైర్యంగా వెళ్తాం. అది లేదు, అది పోయింది. అది కంప్లీట్లీ సంథింగ్ ఆ వ్యాక్యూమ్ అయిపోయింది. సీతారామ శాస్త్రి గారు లేని లోటు తెలుస్తోంది ఇండస్ట్రీలో. ఇంకా మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఉండాలి బాలు గారిని. మనం ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. మన లెజెండ్ని మనమే వదిలేస్తే మనకు బాధగా ఉంది. అది చాలా బాధగా. అందుకే నా స్టూడియోలో ఎప్పుడు వాళ్ళ ఫోటో ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు ఇద్దరు పడే నిరంతరంగా ఆ వర్డ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు. సరే ఇద్దరు ఫోటో మధ్యలో పేరు ఒక లైన్ కావాలంటే ఆయన నిరంతరంగా అని పెట్టన్నారు. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ మీకు పాత తరం, మీరు వయసులో చిన్న అయినా కూడా ఆ పాత తరం ఎమోషన్ అలాగే ఉంది. మీరు చిన్న వయసులో వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి, అలా మీరు పెరుగుతూ అందరూ పెద్దవాళ్ళు లెజెండ్స్ అందరూ మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని ఆ మెళకుల్లో నేర్చేసుకున్నారు మీరు. లేదు, బికాస్ కిక్ 6 పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు నాకు నేను ఏం చెప్తాను, కన్నెత్తి చూడకే నేను తన్న అత్తే నాని నేను పంపించాను ట్యూన్. ఆయన కన్నెత్తి చూడకే కన్యామణి కరెక్ట్గా పంపించాడు. లాక్ అయిందా లేదా, బెల్ట్ వెళ్ళి పచక్కని కూర్చుంది, పాట అయిపోయింది. నాకు ఇంకా నేను ఎలా అయినా పాడుకోవచ్చు ఆ పాటని. ఎందుకంటే పాటకి కరెక్ట్ అయిన పేరు ఇచ్చే పాటకు ఒక పేరు ఇచ్చేస్తాడు. సాంబజవరగమన అన్నీ నాలోనే ఆగుతుంది. మల్లెల మాసమా మీరు చరణం మొదలు పెడితే మొత్తం మాలోనే ఆగుతుంది. వెన్నెల వనమా, పింఛమా, వీరుల ప్రపంచమా అన్నీ మాలోనే ఆగుతుంది. అసలు అలాంటి ఎక్కడ వీఆర్ మిస్సింగ్ ఆల్ దట్ ఫోకస్. ఇప్పుడు ఎవడు దాంట్లోంచి నేర్చుకోవట్లేదు కూడా. సక్సెసర్ ఎవరు లేరంటారా? ఇంతమంది భయం లేదు.
అంటే మంచి రైటర్స్ ఉన్నారు కానీ అంత లేరంటారు, అంతటి ఒక బరువు అప్పుడు ఎలా ఉంటుందంటే 100 కిలోలు బరువు వెళ్ళి కూర్చుంటాయి. మేము ఇప్పుడు ఉండే లిరిక్ రైటర్స్ ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, ఆనంద్ శ్రీరామ్ గారు, వీళ్ళతో అంతా మేము వర్క్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ అవే తీసుకుంటాం. బొల్లమ్మపట్టి బామ్మ వాళ్ళు ఎలా రాశారు, ఎలా వీళ్ళందరూ ఎలా తీసుకొచ్చారు, ఎలా ఒత్తులు ఎలా తెచ్చారు, ఎలా దీనికి ఎక్స్టెన్షన్స్ ఎలా వచ్చాయి. కొంతమంది దాన్ని అవును కదా అని కొంచెం తీసుకుని రాస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. సో ఇంకా ఇండస్ట్రీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. బట్ వాక్యూమ్ అయితే వీళ్ళిద్దరు చాలా పెద్ద వాక్యూమ్ వదిలేసి వెళ్ళిపోయారు. మనకి ఒక అదే నేను చెప్పాను కదా, సీట్ బెల్ట్ లేకుండా తోలుతున్నాం కార్లు, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.